సంక్రాంతి వస్తుంది. ఏపీలో ముఖ్యమైన పండుగ ఇదే. ఎంత దూరంలో ఉన్నా స్వగ్రామాలకు తరలి వస్తారు. ఇంకా పండుగకు 3 వారాల వ్యవధి మాత్రమే ఉంది. ఎక్కడ అయితే రహదారులు బాగలేదో వెంటనే మరమ్మతులు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. మరో అడుగు ముందుకేసి ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కడైనా రోడ్లు బాగలేదని సోషల్ మీడియాలో జస్ట్ పోస్ట్ పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను బాధ్యతుడిగా చేసి ఇంకా ఆ వర్క్ చేపించాలి దగ్గర ఉండి అన్నట్టుగా చెప్పే సమాచారం అయితే మనకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గంలో రహదారులను పరిస్థితులను తెలుసుకుంటున్నారు. వాటిని బాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే 19,911 కిలోమీటర్లకి గుంతలు పూడ్చాలని లక్ష్యం ఉంది. కానీ కేవలం 5,000 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. గత వైసీపీ ప్రభుత్వంలో 200 కోట్ల బకాయిలు, వాటిని చెల్లిస్తేనే పనులు వేగవంతం చేస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. అయితే రాష్ట్రంలో రహదారులను సంక్రాంతి నాటికి గుంతలు రహితంగా మారుస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిరుడు గుంతలు పూర్తి చేస్తే అదే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఇంకా ఆ బకాయిల విషయంకి వస్తే పనులు వేగంగా చేస్తామని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేస్తే దీంతో సంక్రాంతి నాటికి గుంతలు రహిత రోడ్లు లక్ష్యం నెరవేరడం కష్టమేమని తెలుస్తుంది. కానీ జగన్ ప్రభుత్వ హయాంలో అడుగుకో గుంతల రోడ్లు అధ్వానంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నవంబర్ 2న గుంతల రహిత రహదారులు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 860.81 కోట్లతో 19,911 కిలోమీటర్ల గుంతలు పూడ్చేందుకు పనులు ఆల్రెడీ చేపట్టారు. 4,210 పనులకు టెండర్లు పిలిచి అంటే కాంట్రాక్టర్లకి పనులు అప్పచెప్పారు. అయితే డిసెంబర్ మొదటి వారానికి 2,511 కిలోమీటర్లు, రెండో వారానికి 3,000 కిలోమీటర్లు, అలాగే మూడో వారానికి 3,500 కిలోమీటర్లు, మరి నాలుగో వారానికి 3,400 కిలోమీటర్లు, ఈ జనవరి మొదటి వారానికి 3,500 కిలోమీటర్లు, సంక్రాంతి నాటికి మిగిలిన 4,000 కిలోమీటర్ల గుంతలు పూడ్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు ఇంతకుముందు. ఈ లెక్కన డిసెంబర్ 4వ వారం ముగిసేసరికి 12,411 కిలోమీటర్లు పనులు పూర్తి కావాలి. కానీ ఇప్పటికే 5,000 కిలోమీటర్లలో మాత్రమే గుంతలు పూడ్చారు. అయితే వీటిలో కూడా ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్న చోట పనులు చేశారు. 1/2 కిలోమీటరు అంటే అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ పూర్తిగా చేయాల్సిన చోట్ల పనులు చేయడం లేదు. ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టర్లు చేసిన పనులకు దాదాపు 100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే జిల్లా రాష్ట్ర రహదారిలో గుంతలు పూడ్చే నిర్వహణ పనులు చేసిన ఒక చిన్న కాంట్రాక్టర్స్ 200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లిస్తే పనులు వేగంగా చేస్తామని అంటే ఈ కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. కొద్ది రోజుల కిందట కూటమి ప్రభుత్వం R&B కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 620 కోట్లు చెల్లించింది. ఇవన్నీ NDB CRF ప్రణాళిక పనుల కింద రోడ్లు విస్తరణ పనులు చేసిన పెద్ద కాంట్రాక్టర్లకి చేరాయి. అయితే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండే మరమ్మతులు చేసిన ఈ కాంట్రాక్టర్స్ చెల్లింపులేవి జరగలేదు. వీరంతా ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం ఒత్తిళ్లు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే R&B ఇంజనీర్లు మాత్రం వర్గాల కారణంగా గుంతలు పూడ్చే పనులు నెమ్మదిగా సాగిస్తున్నానని, అలాగే సంక్రాంతి నాటికి కాకపోయినా జనవరి నెలాఖరికి గుంతల రహిత రోడ్ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అయితే చెప్తున్నారు. సో చూడాల్సి ఉంది ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందా అనేది మనం ఇంకా చూడాల్సి ఉందన్నమాట. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి PSR న్యూస్.